అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయకుండా ఉండకండి. ఈమె అయితే అస్సలు ఇంటలేదు. ఇక్కడ కూర్చున్నది. మా ఆయన అయితే ఇక మిర్చీలు చేస్తున్నారు. ఏమైంది? ఇప్పుడైతే నేనైతే సొరకాయ గారెలు ఫస్ట్ టైం చేస్తున్నా, ఎప్పుడు చేయలేదు. ఇదే సొరకాయ తురుమేసాను అనమాట. అన్ని రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడైతే అన్నం పెట్టేశాను. ఇదైతే పెసరపప్పు ఉడకబెట్టేశాను అనమాట. టమాటా పప్పు తాలింపు వేసేది ఉంది. ఏమైంది? ఇప్పుడైతే ఇక ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైతే చేయలేదు, నేను తినలేదు కూడా. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట. ఎలా వస్తాయో మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి. చిన్న నువ్వు తిన్నావా? తిన్నా. మా ఆయన తిన్నాడట, నేనైతే ఎప్పుడు తినలేదు. ఏమైంది? హాయ్ చెప్పు నువ్వు. ఇదైతే ఇగో నేను తురుముకున్న సొరకాయ గుజ్జు అనమాట. ఇదిగోండి సగం కర్రీ చేసేసాను, సగం అయితే ఉంచి ఇక ఎప్పుడు చేయలేదో ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేసి చూస్తా అని ఉంచిన అనమాట సగం. ఇవైతే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. బియ్యం పిండి మా ఆయన తిన్నారట ఎప్పుడో, నేనైతే ఎప్పుడు తినలేదు. పెళ్లి కాకముందు తింటే ఏమో అని. ఇంట్లోనే కొంచెం నువ్వులు, జీలకర్ర. నా దగ్గర అయితే కరివేపాకు లేదనమాట. ఇప్పుడు తీసుకురావాలన్నా ఇక్కడ తీసుకురాపో మరి. కొంచెం ఉప్పు ఉండాలి, లేకపోతే మొత్తం మచ్చలు పడి ఉన్నాయి. ఏమైంది? పసుపు ప్లస్ కారం అయితే వేసేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను కదా. ఇదైతే కొంచెం కొంచెం కలుపుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో ఉన్నది కదా వాటరు, తక్కువ కొన్ని కొన్ని వాటర్ పోసేసుకుంటూ పిండిని అయితే తడిపేసుకుంటున్నాను. ఎట్లా వస్తాయేమో. కొన్ని అయితే వాటర్ పోసేసుకుంటున్నాను. మా ఆయన అయితే ఇక కరివేపాకు తీసుకొచ్చిండు. కొన్ని చెట్లకి ఏమో తెల్లటి పురుగు పడినట్టు పడింది. అందుకోసమే ఇక చేసుకొని తింటలేమన్నమాట. తీసుకొచ్చి మా దగ్గర పెట్టిన కానీ ఇక అవుతుంది, టైం పడుతుంది. కరివేపాకు అయితే తీసుకొచ్చిను, కలిపేస్తున్నాను మొత్తం. ఎట్లా వస్తాయేమో నాకు అదే ఉన్నది. ఎట్లా వచ్చినది తింటారు కానీ. ఇదిగోండి ఇట్లా అయితే కలిపేసి పెట్టుకుంటాను. నూనె అయితే వేడైపోయింది. కొంచెం వేసి చూస్తే ఎట్లా ఉందో. ఫుల్ వేడై ఉంది నూనె అయితే. మా చైత్ర బాబా అయితే చదువుకుంటుంది. 3 days నుంచి స్కూల్ లేదా మీకు అనమాట. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో ఏమో ఎగ్జిబిషన్ నడుస్తుందట, అందుకోసమే స్కూల్ లేదని చెప్పేసి. మా అమ్మ కూడా ఎప్పుడు ప్రిపేర్ చేయలేదట. నేను అడిగిన, ప్రిపేర్ చేస్తుంటే నాకు తెలుస్తుంది కదా, ఎప్పుడు ప్రిపేర్ చేయలేదట. ఇదిగోండి ఇలా అయితే చిన్న చిన్న గారెలు అయితే వదిలేస్తున్నాను అనమాట. ముసలమ్మని అడిగిన, మా ఇంటికి వస్తుంది కదా ఒక్కొక్కసారి, ఆమెనైతే అడిగిన ఎట్లా చేస్తారని. బియ్యం పిండి ఇవన్నీ వేసి చేస్తారు అని చెప్పింది. సరే నేను ట్రై చేసి చూస్తా అని చెప్పిన. చెయ్యి ఏం కాదు అన్నది. మా ఆయన కూడా తింటే మంచిగా ఉంటాయంటే మంచిగానే ఉంటాయి, చెయ్యి అన్నారు. అందుకోసమే అయితే ఇక ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మిర్చిల గిరాకీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. గారెలు అయితే తిప్పేసిన అనమాట. 4 గారెలు అయితే చేసిన. ఇస్తా కాలేదు, ఇంకా కాలేదు. ఆగో, నీకే డాడీకి నీకు ఫస్ట్ ఇస్తా. పప్పా చేస్తున్నా, తింటావా? నువ్వు తినవా? నీకు ఇవ్వాలనా? సొరకాయతోటి సర్వపిండి కూడా చేస్తారట. అది కూడా ఎప్పుడు చేయలేదన్నమాట. ఎప్పుడు చేయలేదు, తినలేదు కూడా. డైరెక్ట్ గిన్నె పట్టుకొని వస్తానే మా కృతిక. ఇస్తా, కాలేదు, ఇంకా కాలేదు బేట. అరే కాలేదంటే అని గిన్నె
పట్టుకొని వస్తాను అనమాట. ఇంకా కాలేదురా, నీకే ఇస్తా కానీ కాలేదు. అదే కాలేదంటే కాలేదు అయితే ఇస్తా అని చెప్పిన కదా, మొత్తుకోకు ఇస్తా అని చెప్పిన కదా, అయితే కాలేదు. ఇంకా గిన్నె పట్టి ఇక్కడ నిల్చున్నారాలే, ధర్నా చేసిన కాలే. అయితే నేను పిలుస్తా అని చెప్పిన కదా, తింటా అంటాను. అక్క చదువుకుంటానా, నీకే ఇస్తా ఫస్ట్, వాళ్ళకి ఇయ్యా. ఇక్కడ గిన్నె ఆలే పెట్ట అన్నమైతే కట్టేస్తా. కాలేదంటే ఇట్లా నీకు చూపెట్ట, ఎక్కడైనా చూపెట్ట, చూడు ఎక్కడైనా. ఆయన పిండి తింటావా, తింటావా? కాలేదురా, కాలేదు, నీకే గాని కాలేదు. కాలేదు, కాలేదు ఇంకా. చూడడానికైతే బాగానే ఉన్నాయి, ఇక తినడానికి ఎట్లుంటాయో తెలియదు. దగ్గు దగ్గు ఒకటి అయింది, ఫ్రెండ్స్ ఒకటైతే అయింది. ఈమెకే ఫస్ట్ ఇయ్య, మా ఆయన ఫస్ట్ తినమంట, తర్వాత చిన్న ఇట్రా ఫస్ట్ నువ్వు తిని చూడు కొంచెం. ఈమెకి ఇయ్యట మొత్తుకుంటా, అది ఒక్కటైంది. తినవా కొంచెం, తినవు వేడి ఉన్నది. దేవుడు ఇస్తాను అని ఉప్పు కారం తినిపోయి బరాబర్ ఉన్నాయా? ఆమె తినని మొత్తుకుంటాను. మా కృతిక పాప మా చైత్ర పాప అయితే తింటాను, బాగుందని చెప్పింది మా కృతిక పాప అయితే. మళ్ళీ వేస్తాను. అన్నం తినవిగా తినేసిందా? ఇద్దరు తింటుండ్రా, ఇవి ఒక్కరే తింటాను. ఇక ఇయ్య సరిపోయింది, లేవు ఇక అయిపోయినాయి, అయిపోయినాయి. మా ఆయనే అంటుంది అయిపోయినాయని. ఇప్పుడు ఇవి తింటే మళ్ళా తినదనమాట అన్నం, అందుకోసమే ఇవి అంటున్నా. మళ్ళీ ఎందుకు ఇది అంటున్నా సిస్టర్ అనకండి. 5 అయితే తీసిన, 5 తినేసిండ్రు, వీళ్ళు 4 తినేసిండ్రు. మా ఆయన ఇక సొరకాయ తీసుకొచ్చింది కదా, ఆయన ఉండే అనమాట, వరుసగా అన్నయ్య అవుతాడు. ఆయన ఒకటి ఇచ్చేసిన తిని చూడని, మంచిగా ఉందన్నాడు ఆయన కూడా. మా ఆయన ఒకటి తిన్నాడు, వాళ్ళు 3 తిన్నారు. ఇప్పుడు మళ్ళీ తీయాలా. టేస్ట్ అయితే బాగానే ఉంది అన్నారు. ఇక నేనైతే తిని చూడలే. లేదు ఇక రాకు, కొడతా మరి. ఏంది అయిపోయినాయి, తీయాలా, తీయబడుతుంది గారెలు. అన్నం అయితే ఉడికింది, కూర అయితే తాలింపు వేసేది ఉన్నదనమాట. తాలింపు వేస్తే వేడివేడిగా తిందామని ఇక తాలింపు వేయలేదు. షాప్ అయితే క్లోజ్ చేయలేదు ఆల్రెడీ. మా ఆయన అయితే మిర్చీలు చేస్తున్నాడు, ఫోన్ అయితే స్టాండ్కి పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. మిర్చీలు చేస్తున్నాను ఆయన అయితే. ఇటు తీసుకురా. ఏమైంది? తినవు, నీళ్ళు ఇవ్వాలనా? నీళ్ళు తాగుతావా? నీళ్ళు ఇవ్వాలనా? వాటర్ ఇమ్మంటాను. ఇక పెసరపప్పు అయితే వేసేసిన, ఉడికింది. టమాటా పప్పు వేసుకుంటున్నా. ఇది అయిన తర్వాత తాలింపు వేసేస్తా. దీంట్లోనే డబ్బాల ఆయిల్ పోసేసి దీంట్లోనే తాలింపు వేస్తే అయిపోతుంది.
మిర్చి బండి అయితే కట్టేస్తున్నాం ఫ్రెండ్స్. బంద్ చేస్తున్నాం, మొత్తం నడుస్తుంది. ఇవన్నీ తోమిటిగా పొద్దున్న తోముతున్నా, చల్ల అయితే ఎక్కువగా తోమలేదు నేను అసలు. చేతులు కాళ్ళు ఇట్లా అయిపోతున్నాయి బాగా. వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. గారెలు చేయడం అయిపోయింది. పార్సల్ ఇస్తాడా? మిర్చి పార్సల్ చేస్తా అంటే ఏమంటాను ఏమైంది బేటా? అబ్బా అంటాను, వీళ్ళకి నిద్ర రాదు. పార్సల్ నేను పార్సల్ అంటే పార్సల్ అంటాను. తొందరగా నేర్చుకుంటావు మిర్చీలు చేయడం. మిర్చి గిరాయి మంచిగా అయింది ఫ్రెండ్స్ ఈరోజు. ఎంత అయింది? 600. నేనైతే లోపల గిరాకీ చేసిన, మా ఆయన అంత కాకపోయినా ఇక మామూలుగా అయితే చేసిన. వీళ్ళని పట్టుకొని ఇక అన్నం కూర కూడా తొందరగా వండుతలేను కదా, ఎందుకంటే చల్లారిపోతే మళ్ళీ తినరు. అందుకోసమే ఇక కొత్త గిరాకీ చేస్తున్నా. ఇదేందుకు కవర్లో పెట్టి ఉంచుకున్నా. ఏంది వాడు తీసుకెళ్ళా, ముసలి తీసుకెళ్ళే తాత. ఆయన చలికి ఉంటలేడు పాపం ఫ్రెండ్స్. ఇక మేము కూడా ఏమనకట్లేదు, చలి కూడా బాగానే పెడతాను కదా, అందుకోసమే ఇక ఆయన కూడా తొందరగా వెళ్ళిపోతాడు. కొంచెం హెల్ప్ చేసేసి వెళ్తాను. కోళ్ళు కమ్ముకు పార్సల్ ఎంత ఎంత పార్సల్ చూసిన నాతో తిరిగి పార్సల్ అంటున్నా. పిసావును కాజు కడగ నేను పోవాలనా? కాజు కడుపుతాను. ఎన్నిసార్లు పార్సల్ బేటా? చాలు ఇవ్వ నేను పెట్టేసాను. పెట్టేసి మమ్మీ దగ్గర ఉండు. ఆ పార్సల్ చేసి మమ్మీ దగ్గర ఉండు. అయిపోయింది, మమ్మీ కూడా అయిపోయింది. కానీ సరే పార్సల్ సరే బేటా. మొత్తం కురుకురే ఇరికలు తీసేసినాము. మొత్తం అయితే సగం పెట్టేసిన లోపలైతే. ఏమని బేటా పార్సల్? ఏం పార్సల్? ఒకసారి సరిపోతాయి పార్సలా? ఒక్కటే కొత్తది. ఎట్లా ఉన్నాయి మిర్చిలు? ఎట్లా ఉన్నాయి? బాగుంది. తొందరగా తెలుగు నేర్చుకుంటున్నాను. ఏది నేను నారలేదు. చిల్లరా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండి చిల్లర అంటుంది. మాట్లాడదా? చిల్లర ఉండే కదా, చిల్లర ఇవ్వమంటే ఇట్లా మాట్లాడుతుంది. సరే ఇస్తా. ఇగో నా జేబులో ఉన్నాయి. బట్టు ఇగో నా జేబులో ఉన్నాయి. చాలా పెట్టేసి కోళ్ళు తింటాయి. కింద పడేసి ఉంటే పడే కదా, చిన్న ఉంటాయి. పొద్దున్న తింటాయి. ఇది గ్లాప్ అంటారు మనం. ప్లాస్టిక్లో పంపించినాం. రోజు నీళ్ళు వేస్తున్నాం. ఇంత కలర్ వేసిన ఎట్లా ఉంది చూడండి. కలర్ అయిపోతే ఇంకా గలీజ్ అయిపోతుంది. అది రోజైతే ఉడుస్తున్నాం దాన్ని అయితే. ఏమో పట్టు తొందరగా వేసేటట్టుంది. నడు ఇటు పట్టు. ఇది లోపల పెట్టేస్తున్నాం. తగిలితే మొత్తం అయితే లేదు, ఒక్కడ పట్టుకోవచ్చు. కానీ బంద్ చేస్తాం. అన్నం అయితే తినడానికి కూర్చున్నాం. బరాబర్ కరెంట్ పోయింది. షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. కరెంట్ పోయింది బరాబర్. పరేషాన్ ఉన్నది కరెంట్ తోటి. ఈరోజు ఎందుకు పోయింటే ఛార్జింగ్ పెట్టలే మీరు? ఇద్దరు ముగ్గురు ఉండే. ఎట్లా పెడతా చిన్న గారెలు ఎందుకు వేసుకున్నావు బేటా? తింటావా? వేడి తిన్నా ఆల్రెడీ. వాళ్ళు వేడి తిన్నావు కదా. అన్నం తిన్నావు. కరెంట్ లేదు బేటా. ఇవో ఊర్లో తినబడుతుంది మన లొల్లి. మొత్తం చీకటి అయిపోయింది. చుట్టుపక్కల ఇళ్ళకి మొత్తం వినబడుతుంది మన లొల్లి. నేను వేసుకుంటుంది. మమ్మీ వేస్తావు నాకు. అరే ఆమెకి ఇచ్చారు. ఆపే మీరు రౌడీ లెక్క అవుతున్నాం బేటా. వేడి ఉన్నది. వేడి ఉంది. నేను రౌడీనేమన్నా? కాదు, అట్లా అంటే మాటనే అట్లా ఉన్నది. మాట తీరు అట్లా ఉంటది. ఇదేమో తాలింపు పప్పు, ఇదేమో తాలింపేయని పప్పు. ఇది ఎవరి కోసం ఇది ఎవరి కోసం అనుకుంటున్నా. అదే తర్వాత స్కూల్లో ఎవరినైనా కొట్టి అత్త ఏమైనా
లే నీకు ఇస్తా ఇది ఇస్తా నీ బుద్ధులే ఇంకా, చూసినా నీ బుద్ధులే వచ్చినాయి చేతకేమో నా బుద్ధి అది తిను ఇక మేము తాలింపు ఏం తింటాం. తిను నీకు పెడేయాలా నీకు కూడా వద్దా కొంచెం అటు జరిగితే మంచిగా ఉంటుంది నా పైన నీకెందుకు వేస్తా మళ్ళా వేసుకున్నా తప్పే వేయాలా వేయాలా సరే, నీ ఇష్టం. గారె ఆల్రెడీ ఈమెనే వేసింది అందరికి. కరెంట్ లేదంటే నీళ్ళు లేదో నాకు అర్థం కాదు అసలు. నేను తింటా గారె తినలేదు మీరు తిన్నారు కదా ఎట్లా నుంచి అవుతారు అప్పుడు కాదు తినదా వేడి ఉంటే మంచిగా ఉంటుంది. సరిపోయింది బాగానే ఉంది. ఉంటాం ఫ్రెండ్స్ ఇక తినేస్తాము. ఉంటాం ఫ్రెండ్స్ బాయ్. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది షార్ట్ వీడియో చూస్తున్నారు కానీ ఫుల్ వీడియో మాత్రం చూస్తలేరు. ఫుల్ వీడియో కూడా అలా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మాకు ఏంటి కింద. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము. బాయ్ చెప్పా కొద్దిగా అయితే బాయ్. బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం. ఇక అన్నం తినేస్తున్నాం. బాయ్. కరెంట్ కావట్లేదు మొత్తం చీకటి ఆడుతున్నాయండి. నీకు కూర వేయలేదు కదా ఇట్లా వేసుకుంటా ఈ కూర వేసుకుంటా. నాకు ఇక కింద పెట్టద్దు బేటాటి నేను తింటాయి. తింటే తిన్నది అప్పుడు ఇప్పుడు తింటుంది. ఏది మళ్ళీ ఏదో పట్టుకున్నాయి. సరే ఉంటాం ఫ్రెండ్స్ బాయ్.